మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 374 ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయం ఎదురుగా ఉన్న బైపాస్ రోడ్ ఆనుకొని 374 సర్వే నంబర్ ప్రభుత్వ సర్వే నంబర్. దానిలో అక్రమ నిర్మాణాలు మోసపూరితంగా ఇంటి నంబర్లు పొంది ఇండ్లు లేకుండా 59 జీవో కింద క్రమబద్ధీకరణ చేసుకొని మున్సిపల్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు పొంది నిర్మాణాలు చేస్తున్నారని గత జూన్ నెల 9వ తారీఖు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మేమైతే చేసిన దాంట్లో మోసపూరితంగా ఇల్లు లేకున్నా ఇంటి నెంబర్ తీసుకున్నారని మరి ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరి సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారు మేము పేర్కొన్న మోసపూరితమైన ఇంటి నంబర్లపై విచారణ చేయకుండానే కేవలం రెగ్యులరైజేషన్ పత్రాలను పట్టుకొని ఆయన జిల్లా కలెక్టర్కు మరి నివేదిక ఇవ్వడం జరిగింది. దీనిపై మేము తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నాము. పూర్తి స్థాయి క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా అది సర్వే నెంబర్ 374 సంగారెడ్డికి వస్తుందా, 374 సర్వే నెంబర్ కలవకుండాకు వస్తుందా తెలియకుండానే వాళ్ళు క్షేత్రస్థాయి పరిశీలన ఇంటి నంబర్లు కానీ ఇంటి ఉన్నాయా లేవా గతంలో మరి వాళ్ళ రసీదులు కానీ మరి పరిశీలన చేయకుండానే కేవలం పైగా ఈ యొక్క నివేదికను జిల్లా కలెక్టర్ గారి సమర్పించడం జరిగింది. దీనిపై మేము తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నాము. ఉన్నత అధికారులు ఇప్పటికైనా మరి కీలకంగా ఈ ఏదైతే స్కామ్ ఉందో భూమి స్కాము దానిపై సమగ్ర విచారణ జరిపించాలి. లేని ఏడలా ఈ అధికారుల తప్పుడు విధానాల మీద మేము న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుంది. వీళ్ళు మరి హైకోర్టును కూడా మోసం చేసి కలవకుండా అని చెప్పారు. వాళ్ళు కట్టేదేమో ఇప్పుడు సంగారెడ్డి భూమిలో కడుతున్నారు. హైకోర్టును కూడా తప్పుదారి పట్టించి కల్వకుంటలో కడుతున్నామని వాళ్ళు హైకోర్టుకు పిటిషన్లు దాఖడం జరిగింది. కాబట్టి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. కమిషనర్ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా వారికి ఇదే నివేదిక ఇచ్చినట్టు మరి మాకు తెలుస్తుంది. కాబట్టి రేపు గ్రీవెన్స్లో మరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మరి వాళ్ళని పిలిపించి మాట్లాడాలి. ఈ తప్పుడు నివేదిక మీద సమగ్ర విచారణ జరిపించాలి. అడిషనల్ కలెక్టర్ గారి చేత లేదా డిఆర్ఓ గారి చేత ఈ విచారణ జరిపించి క్షేత్రస్థాయి సర్వే నెంబర్ ఎక్కడ ఉంది, వాళ్ళు ఇచ్చిన ఇంటి నెంబర్ ఎక్కడి, ఏ సంవత్సరం జారీ చేశారు, ఎంతెంత కట్టిరు అనేది పూర్తి విచారణ జరగాలి. అయితేనే కానీ ఈ భూమి కుంభకోణానికి ఒక పరిష్కారం దొరుకుతుందని మేము సంగారెడ్డి పట్టణవాసులుగా డిమాండ్ చేస్తున్నాము. లేనిచో అక్రమార్కులకు అధికారులు వత్తాస పలికినట్టు అనుకోవాల్సి వస్తుందని మేము తెలియజేస్తున్నాం.